దిగిన ఫోటోలు ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగలేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే విధంగా మంగళికి ఆపోజిట్ లో నన్ను మంగళి బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. నేను సాక్ష్యాలు తీసుకొచ్చాను. మంగళిని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించిందనంటే ప్రాణ నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్ ఏది మంగళి తమ్ముడు వాళ్ళతో మంగళి తమ్ముడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్ ఆడు మంగళి తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ అని ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర కొండానికి వచ్చాడు. ఆ కొండానికి వచ్చినప్పుడు మా మంగళి గారు వాళ్ళ ఊరు గుత్తి నుంచి జొన్నగిరి వెళ్ళే రోడ్ లో ఉంటుంది. ఆ తాండకి నేను మధు వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ శివ ఉన్నాడు. శివ హనుమాన్ టెంపుల్ వాళ్ళది హనుమాన్ టెంపుల్ కూడా వాళ్ళది. అక్కడ పోయి మేము కూర్చొని మాట్లాడుకున్నాము. ఈ విధంగా బిజినెస్ ఉంటుంది, ఇలా ఉంటుంది అంటని మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అంతా చూపించాడు. శివకి మేము చూపించేసినాం. అక్కడ నుంచి మళ్ళీ అదంతా చూపించుకున్న తర్వాత వీళ్ళంతా మా టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వచ్చి శివ పరిచయం అయినాడు. అందరికి ఈ బిజినెస్ ని బాగా తీసుకెళ్ళండి, బాగుంటుంది అంటని మాట్లాడుకున్నాడు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మద్దిరెడ్డి స్వామి అని ఉంటుంది. ఆ మద్దిరెడ్డి స్వామి టెంపుల్ దగ్గరికి లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసి చూసుకున్నాం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిజినెస్ లో పెడితే ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి, మీరందరూ గ్రోత్ అవుతారు, మీ అందరికి అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఈ ఫ్యాక్టరీ వల్ల ఎంతో మంది జీవితాలు బాగుంటాయి అంటని వాళ్ళు మాట్లాడుకుంది. అక్కడ కూడా ఎందుకు కొనిందంటే ఆడ ఉండే ప్లేస్ ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్నారో మంగళి గారి వాళ్ళ ఊరు ఎక్కడ దగ్గర ఉందో ఆ దగ్గర ఉంది కాబట్టి ఆ ప్లేస్ లో అక్కడ కొనడం అనేది జరిగింది. అండ్ తర్వాత మేము మంగళి గారి వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాము. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత కోకాపేట దగ్గర ఒక ఫ్లాట్ ఉంటుంది, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంటుంది. నేను మా కోరు వాళ్ళు ఒక నలుగురు వెళ్ళాము అక్కడికి. మధు ముందు సీట్ లో కూర్చున్నాడు, నేను డ్రైవ్ చేస్తున్నా. మంగళి గారి చెల్లెలు చిన్న అమ్మాయి ముగ్గురు వాళ్ళు అక్క చెల్లెళ్ళు. చిన్న ఆమె వచ్చిన తర్వాత సార్ తెలుసా నన్ను అడిగాడు. తెలుసు అంటే చెప్పింది ఆమె. నేను ఇలాగా వాళ్ళ భాషలు కొంచెం మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పా, అమ్మ మా మధుని బాగా చూసుకోండి, బిజినెస్ లో ఎక్కడంటే ఎక్కడ తిరుగుతుంటాడు, రాత్రి పగలు తిరుగుతుంటాడు అంటే నేను బాగా చూసుకుంటాను సార్, నేను బాగున్నందుకే నేను చెప్తున్నందుకే అట్లా ఉన్నాడు అంటే ఆమె స్వయంగా మాకు చెప్పింది. వాళ్ళ మంగళి గారు వాళ్ళ చిన్న చెల్లెలైనా ఆమె మాకు చెప్పేసింది. తర్వాత మంగళి గారు వాళ్ళ ప్లాట్ వాసవి ట్రెండ్స్ అని ఉంది. వాసవి ట్రెండ్స్ లో 15వ ఫ్లోర్ లో మేము దాదాపు 6-7 సార్లు మేము అందరం వెళ్ళాం. అక్కడ వాళ్ళకి విజిట్ చేసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒక రూమ్ అంతా వాళ్ళకి సపరేట్ గా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం వాళ్ళని. వీళ్ళు మంగళి గారు ఎప్పుడైతే చెప్పారో ఆ భూమిది కానీ లేకుంటే ఇంకొకటి కానీ వాళ్ళ మధు ఎప్పుడైతే చెప్పాడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ రావడం జరిగింది. ఇది జరిగింది.